హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా చాలా వరకు చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అట్లాగే ప్రీవియస్ వీడియోలో మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. మీరు పార్ట్ 1 చూసిన తర్వాతే పార్ట్ 2 చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఈ పార్ట్లో డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ అన్నీ కూడా మనం పార్ట్ 1లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటాయి. అట్లాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ. ఈని నాట్ ఈని మనం ఏమంటాం? కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఓకే, దాన్ని మనం షార్ట్కట్లో పి ఆఫ్ ఈ, ఇది ఈవెంట్ అయితే దీని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ బార్ అవుతుంది. మనకి ఈ రెండింటి యొక్క అంటే యాక్చువల్గా పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, పి ఆఫ్ ఈ బార్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఈ రెండింటి మొత్తము ఆల్వేస్ 1 అవుతుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 1 అవుతుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ అంటే ఎప్పటికీ జరగని ఈవెంట్ మనం ఏమంటాం? మనం అంటే దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే 0 అవుతుంది. అలాగే సచ్ అండ్ ఈవెంట్ ఈజ్ కాల్డ్, అట్లాంటి ఈవెంట్స్ ని అంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయితే 0 అవుతుందో అట్లాంటి ఈవెంట్ ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్. నెక్స్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్ అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్, మనకి ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయితే 1 అవుతుందో ఆ ఈవెంట్ మనం ఏమంటాం? ష్యూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్. The sum of the probabilities of all the elementary events of an experiment is dash. మనం ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఏంటి? ఏ ఈవెంట్కి అయితే ఫేవరబుల్ అవుట్కమ్ ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంటుందో దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాము. అట్లాంటి ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఆల్వేస్ 1 అని ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డాష్ అంటే మనం ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయినా సరే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మనం ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని పి ఆఫ్ ఈ అనుకుంటే దీని వాల్యూ ఎట్లా ఉంటుంది అనమాట? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఈ డాష్ లో మనకి ఆన్సర్ 0 అవుతుంది, అలాగే ఈ డాష్ లో 1 అవుతుంది అనమాట. మనకి ఖచ్చితంగా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో వీటిలోంచి ఏదో ఒకటి అడగడానికి అవకాశం ఉందన్నమాట. అట్లాగే నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. ఇక్కడ మనకి 4 ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏ ఎక్స్పెరిమెంట్ లో అవుట్కమ్స్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయో మనం చెప్పాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటే ఏంటి? మనకి ఏవైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో 2 అవుట్కమ్స్ ఉన్నప్పుడు ఆ రెండింటికి సేమ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నట్లయితే వాటిని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాయిన్ని టాస్ చేయడం, అక్కడ మనకి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 2 అవుట్కమ్స్ ఉంటాయి, హెడ్ టైల్. రెండింటికి ఒక్కొక్క ఫేవరబుల్ అవుట్కమే ఉంటుంది కదా. అట్లాంటి వాటిని మనం ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటాం అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్ అంటే మనం ఒక డ్రైవరు కార్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు స్టార్ట్ అవ్వడము అలాగే స్టార్ట్ అవ్వకపోవడము ఈ రెండు కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి అంటే అవు. ఎందుకంటే అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే ఆ వెహికల్ యొక్క కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.
మనకి న్యూ వెహికల్ అయినట్లయితే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి స్టార్ట్ అయిపోతుంది. అదే మనకి కండిషన్ లేని వెహికల్ అయితే స్టార్ట్ కాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి మనకి ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో అవుట్కమ్స్ అనేవి డజంట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆన్సర్ రాయాలి? ద అవుట్కమ్స్ in this experiment are not equally likely. ఎందుకంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. అది కండిషన్ ఆఫ్ వెహికల్ కావచ్చు, వేరే వాటి మీద ఆధారపడి ఉంటుంది. ద అవుట్కమ్స్ డిపెండ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద కార్. Okay, next second one. A player attempts to shoot a basketball. He or she shoots or misses the shoot. అంటే ఒక ప్లేయరు బాస్కెట్ బాల్ షూట్ చేస్తాడు అనమాట. అది సక్సెస్ అవడానికి ఫెయిల్ అవడానికి మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఉంటాయా అంటే ఇది కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ కావన్నమాట. ఎందుకంటే అది కూడా మనకి ఎబిలిటీ ఆఫ్ ద ప్లేయర్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఆ ప్లేయర్ కనుక ఎక్స్పర్ట్ అయినట్లయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అది సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే అతనికి ఎక్స్పీరియన్స్ లేనట్లయితే ఎక్కువగా ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా ఆ అవుట్కమ్స్ అనేవి నాట్ లైక్లీ ఈక్వల్లీ అనమాట. ఓకే, కాబట్టి ద అవుట్కమ్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ are not equally likely. కారణం ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ ద ప్లేయర్. ద అవుట్కమ్స్ డిపెండ్ ఆన్ ద ability of the player. Okay, next third one. A trial is made to answer a true or false question. The answer is right or wrong. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నారన్నమాట. అది మనకి ట్రూ అవడానికి లేదా ఫాల్స్ రాంగ్ అవడానికి మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి. అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయంటే ఉంటాయి కదా. ఎయిదర్ మనకి అది ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు, రెండిటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ద అవుట్కమ్స్ ఇన్ ద are equally likely. ఎందుకంటే both the outcomes have equal chances. Next, fourth one. A baby is born. Is it a boy or girl? అంటే ఒక బేబీ పుట్టినప్పుడు తను బాయ్ లేదా గర్ల్ అవడం అనేది మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి. అంటే ఇక్కడ కూడా మనకి రెండు కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి. ఎందుకంటే బాయ్ అవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయో
గాలి అవడానికి కూడా అన్ని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. are equally likely. Because both the outcomes have equal chances. Okay, next third one. Why is tossing a coin considered to be a fair way of deciding which team should get the ball at the beginning of the football? అంటే మనం ఏదైనా ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనకి ఏ టీం అనేది బాల్ తీసుకోవాలనేది డిసైడ్ చేయడానికి మనం కాయిన్ని టాస్ చేస్తారు. అది మనకి ఫెయిర్ గేమ్ అవుతుందా అంటే అన్బయాస్డ్ అవుతుందా అని అడుగుతున్నారు అనమాట. ఎస్ అవుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ మనకి అన్ప్రెడిక్టబుల్, రెండు కూడా మనకి అన్ప్రెడిక్టబుల్ అంటే టైల్ వస్తుందో హెడ్ వస్తుందో మనం చెప్పలేం కాబట్టి అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఇక్కడ ఏ టీంకి మనకి ఫేవరబుల్గా ఉండే అవకాశం లేదు కాబట్టి ఎస్. ఎస్ బికాస్ హెడ్ అండ్ టైల్ ఆర్ equally likely outcomes. And the results in the experiment are unpredictable and is unpredictable. Okay, next fourth one. Which of the following cannot be the probability of an event? ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. మనం ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం కదా. దీని మీద బేస్ అయ్యి మనం ఇచ్చిన క్వశ్చన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ని మనం గెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఏమన్నారు ఇక్కడ, కెనాట్ బి ద ప్రాబిలిటీ అంటే ఏ ఆన్సర్ అనేది ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ లేదు అన్నాడు. అంటే ఇక్కడ ఇందులో 3 ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఇక్కడ మనకి ఏలో 2/3 ఉంది. మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ చిన్నగా ఉండాలి. ఆ ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఎప్పుడైనా సరే ఇన్ బిట్వీన్ 0 and 1 అంటే 0కి 1కి ఉంటుంది కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 కంటే చిన్న నెంబర్స్ అవ్వే అవకాశం లేదు. నెగిటివ్ నెంబర్స్ అన్ని మనకి స్మాలర్ దాన్ 0 కదా, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బిలో ఉన్న -1.5. ఎందుకంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే నెగిటివ్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అలాగే 15%, మనం 15% అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ 100 కదా, దీన్ని ఎలా రాస్తాం 15/100 అని రాస్తాం. ఇది కూడా మనకు ప్రాపర్ ఫ్రాక్షనే కదా, కాబట్టి ఇది కూడా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డి అనేది 0.7, అది కూడా లైస్ బిట్వీన్ 0 and 1 అంటే ఆ వాల్యూ కూడా మనకి 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి 0.7 కూడా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే -1.5 అన్నమాట. నెక్స్ట్ if P of E equal to 0.05, what is the probability of not E? ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి 1 మార్క్ గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ P of E ఇచ్చారు కదా, P of E వాల్యూ ఇచ్చారు ఎంత 0.05. we have to find P of not E.
దీన్నే మనం ఇలా కూడా రాస్తాం కదా, పి ఆఫ్ ఈ బార్ అని కూడా రాస్తాం. దీని వాల్యూ అడుగుతున్నారు. మనకి ఏం తెలుసు, వి నో దట్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఆల్వేస్ 1 అని తెలుసు కదా మనకి. కాబట్టి ఈ పి ఆఫ్ ఈని మనం RH లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది అనమాట. 1 లోంచి మనం పి ఆఫ్ ఈని మైనస్ చేస్తే పి ఆఫ్ ఈ బార్ వస్తుంది. ఇక్కడ పి ఆఫ్ ఈ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 0.05 అని ఇచ్చారు. ఓకే, మనం 1 లో పాయింట్ లేదు కాబట్టి ఏం చేస్తాం, 1.00 అని పెట్టుకున్నట్లయితే ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చినట్లయితే రాసినట్లయితే ఇక్కడ మనం 0 లోంచి 5 మైనస్ చేయలేం కాబట్టి బారో తీసుకుంటాం. ఇక్కడ 0 రాస్తాం, 9 10 అవుతుంది. 10 లోంచి 5 మైనస్ చేస్తే 5, 9 లోంచి 0 మైనస్ చేస్తే 9, పాయింట్ దగ్గర పాయింట్ ఇచ్చినట్లయితే 0.9/5 అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ 0.95. therefore p of not e equal to or e bar equal to 0.95. next, sixth one. A bag contains lemon flavored candies only. అంటే ఒక బ్యాగ్ లో మనకి ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయట. మాలిని టేక్స్ అవుట్ 1 క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. మాలిని ఆ బ్యాగ్ లో చూడకుండా ఒక క్యాండీని తీసినట్లయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్. ఇక్కడ మనకి 2 ఈవెంట్స్ ఇచ్చారు. ఒకటేంటి, ఎన్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ ఈవెంట్ అంటే క్యాండీ, అంటే మాలిని తీసిన క్యాండీ అనేది ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీస్ అయినా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్, అట్లాగే ఎన్ ఆఫ్ ఈ, తర్వాత ఈ 2 వాల్యూస్ తెలిసినట్లయితే మనం పి ఆఫ్ ఈని డిసైడ్ చేస్తాం అనమాట. ఈ ఎన్ ఆఫ్ ఎస్ ని మీరు కావాలంటే ఎలా రాయొచ్చు అనమాట, ఆల్ నంబర్ ఆఫ్ లేకపోతే నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాయొచ్చు అనమాట. నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ అని రాస్తాం. ఇక్కడేమో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అని రాస్తాం. ఇట్లా రాసినా నో ప్రాబ్లం. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ మనకి ఎన్ని క్యాండీస్ ఉన్నాయో మనకు తెలియదు కదా అసలు అందులో, కాబట్టి సమ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ లెట్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి. ఇక్కడ మనకి ఏది రావాలి, ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ రావాలి. ఆ బ్యాగ్ లో ఉన్నవి ఏంటి, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. అంటే ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ ఒక్కటైనా ఉంటుంది అంటే ఉండదు. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయంటే 0 ఉంటాయి. కాబట్టి 0. దట్ ఇంప్లైజ్ పి ఆఫ్ ఈ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని రాయొచ్చు, లేకపోతే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని రాయొచ్చు. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత, 0 బై ఎన్ ఆఫ్ ఎస్ ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ మనం ఎన్ ఆఫ్ ఎస్ ని ఎలాగూ ఎక్స్ అనుకున్నాం కదా, ఇంకా ఎన్ ఆఫ్ ఈని డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకి సెకండ్ ఈవెంట్ ఏంటి, ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. అంటే మాలిని తీసింది లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. ఆ బ్యాగ్ లో ఏమున్నాయి, అన్నీ కూడా మనకి లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే ఉన్నాయి. ఆ క్యాండీస్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాను. కాబట్టి ఆ ఎక్స్ కూడా మనకి 11 ఫ్లేవర్డ్ క్యాండీసే. అవన్నీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి దట్ ఎంప్లైజ్ ఎన్ ఆఫ్ ఈ కూడా మనకి ఏమవుతుంది, ఎక్సే అవుతుంది అనమాట. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్, ఏ ఈవెంట్, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్. ఎక్స్ లో ఎక్స్ 1 టైం కట్ అవుతుంది కదా, కాబట్టి 1. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అనమాట, దీన్ని ఏమో ఇంపాసిబుల్ ఈవెంట్ గా చెప్పొచ్చు, దీన్ని ఏమో షూర్ ఈవెంట్ గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ the probability of 2 students not having the same birthday, okay, is 0.992. what is the probability that the 2 students have the same birthday? అంటే ఇక్కడ మనకి ఒక గ్రూప్ లో 3 స్టూడెంట్స్ ఉన్నారు. the probability of 2 students not having the same birthday is 0.992. అయితే వాళ్ళ బర్త్డే సేమ్ రోజు రావడానికి ప్రాబిలిటీ అంటే ఎట్లాంటిది, మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసాం కదా. ఇక్కడ మనకి పి ఆఫ్ ఈ బార్ ఇచ్చారు, అంటే నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే. కాబట్టి గివెన్
లేకపోతే ఇది ఏ అనుకుంటే నెక్స్ట్ వన్ ఈ బార్ అవుతుంది అనమాట. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 0.992. అంటే ఒకే రోజు రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 0.992. వీ హ్యావ్ టు ఫైండ్ పి ఆఫ్ ఈ. అంటే ఎందుకంటే ఇవి రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి కదా. మనకి రెండింటికి రిలేషన్ ఏంటి? వీ నో దట్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి పి ఆఫ్ ఈ కావాలి కాబట్టి పి ఆఫ్ ఈ బార్ ని RHS లో పంపినట్లయితే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ 0.992 అవుతుంది. 1 లో డెసిమల్ లేదు కాబట్టి 1.000 ఉంచుకుని పాయింట్ కింద పాయింట్ ఉండేటట్లు రాసినట్లయితే 0 నుంచి 2 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకున్నట్లయితే 0, 9, 9, 10. 10 నుంచి 2 మైనస్ చేస్తే 8, 0, 0 పాయింట్ పెట్టాం 0. అంటే దిస్ ఈక్వల్ 0.008. కాబట్టి రిజల్ట్ ఏం రాయొచ్చు అనమాట? ద ప్రాబిలిటీ దట్ ద టూ స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే ఈక్వల్ టు 0.008 అని రాయొచ్చు. నెక్స్ట్ 8th one. A bag contains 3 red balls and 5 black balls. A ball is drawn at random from the bag. What is the probability that the ball is drawn red, not red? ఓకే, ఇక్కడ మనకి ఒక బ్యాగ్ లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, అలాగే 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఒక బాల్ ని మనం డ్రా చేసినప్పుడు అది రెడ్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? నాట్ రెడ్ అవడానికి. రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అంటే రెడ్ బాల్ రావడం అనేది పి ఆఫ్ ఈ అనుకుంటే రాకపోవడం అనేది పి ఆఫ్ నాట్ ఈ అవుతుంది. దాన్ని పి ఆఫ్ ఈ బార్ అవుతుంది. అంటే ఫస్ట్ దీన్ని కాల్కులేట్ చేసి మనం ఫార్ములాను ఉపయోగించి సెకండ్ దాని యొక్క ప్రాబిలిటీని కాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనం రెడ్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ కావాలి. అంటే మీరు రాయాలనుకుంటే ఎలా రాయాలి? మనకి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు అని రాస్తారు. ఇక్కడ మనకి ఆల్ అవుట్కమ్స్ బ్యాగ్ లో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, అలాగే 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? మనకి 8 బాల్స్ ఉన్నాయి. అందులో ఫేవరబుల్ అవుట్కమ్స్ రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి, కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 అవుతాయి. మనకి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎలా రాసినా పర్లేదు, లేకపోతే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని రాసినా ప్రాబ్లం లేదు అనమాట. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత? 3 బై ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ 8. ఏదైనా టేబుల్ పోతే కట్ చేసేవాళ్ళం, ఏ టేబుల్ పోదు కదా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఏంటి? నాట్ రెడ్. ఇది ఏమవుతుంది? పి ఆఫ్ ఈ బార్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనం పి ఆఫ్ ఈ బార్ ని కాల్కులేట్ చేయాలి. మనకి దీని ఫార్ములా ఏంటి? 1 మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 3/8 అవుతుంది. ఎల్సిఎం తీసుకున్నట్లయితే 8 1s are 8 మైనస్ 3/8 ఈక్వల్ టు 5/8 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th one. A box contains 5 red marbles, 8 white marbles and 4 green marbles. One marble is taken out of the box at random. What is the probability that the marble taken out will be red, white, not green? Okay, first మనం ఏం కాల్కులేట్ చేయాలి? రెడ్. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ అలాగే ఎన్ ఆఫ్ ఈ కావాలి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ని కాల్కులేట్ చేయడానికి. దీని ఫార్ములా ఏంటి? మనకి ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఎన్ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్ 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బుల్స్ ఉన్నాయి, అలాగే 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. అన్ని యాడ్ చేసినట్లయితే 13, 17 అనమాట. ఇది నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్.
ఇంకా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ రెడ్ మార్బుల్ అవ్వాలి. రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. కాబట్టి ఇందులో రాసినట్లయితే ఫార్ములాలో 5/17 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, వైట్ మార్బుల్ అవ్వాలి మనం తీసింది. దీనికి ప్రాబిలిటీ ఎంతో కాల్కులేట్ చేయాలి. ఇక్కడ n(s) బ్యాగ్లో ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? టోటల్ 17. n(e) అందులో వైట్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? వైట్ మార్బుల్స్ 8 ఉన్నాయి కదా. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ దట్ ద బాల్ విల్ బి వైట్ ఏమవుతుంది? P(e) n(e)/n(s). ఇక్కడ n(e) ఎంత? 8/17. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ నాట్ గ్రీన్. ఒకవేళ మనం గ్రీన్ బాల్ అంటే గ్రీన్ మార్బుల్ రావడానికి ప్రాబిలిటీ ఆల్రెడీ కాల్కులేట్ చేసినట్లయితే P(e) బార్కి P(e)కి ఉన్న రిలేషన్ బట్టి దీని ఆన్సర్ రాబట్టవచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రీవియస్గా అంటే 1 సెకండ్ రామన్లో మనం గ్రీన్ మార్బుల్ యొక్క ప్రాబిలిటీ కాల్కులేట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి n(s) టోటల్ ఎన్ని బాల్స్ మార్బుల్స్ ఉన్నాయి? 17 ఉన్నాయి. ఇక్కడ n(e) ఇక్కడ కండిషన్ ఏంటి? మనం తీసిన మార్బుల్ అనేది గ్రీన్ మార్బుల్ కాకూడదు. అంటే మరి ఏదైనా పర్వాలేదు. కాబట్టి దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? రెడ్ మార్బుల్స్ అండ్ వైట్ మార్బుల్స్. ఇక్కడ రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ప్లస్ వైట్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అంటే టోటల్ ఇక్కడ 13 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P(e) ఫార్ములా ఏంటి మనకి? n(e)/n(s) ఇక్కడ n(e) 13/17 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10th వన్, ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 100 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupee coins and 10 5 rupee coins. ఇక్కడేమో 100 50 paise coins ఉన్నాయి, 50 1 rupee coins ఉన్నాయి, 20 2 rupee coins ఉన్నాయి, అలాగే 10 5 rupee coins ఉన్నాయి అన్నమాట. If it is equally likely that one of the coin will fall out when the back is turned upside down, what is the probability that the coin, first one, will be a 50 paise coin, second one will not be a 5 rupee coin? అంటే ఒక పిగ్గీ బ్యాంక్ లో మనకి 100 ఏమో 50 paise coins ఉన్నాయి, అలాగే 50 ఏమో 1 rupee coins, 20 ఏమో 2 rupee coins, 10 5 rupee coins ఉన్నాయి. ఒకవేళ దాన్ని రివర్స్ చేసినట్లయితే అందులోంచి మనకి ఏదో ఒక కాయిన్ పడడానికి అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి లైక్లీ ఈవెంట్స్ గా భావిస్తాం అనమాట. లైక్లీ అవుట్కమ్స్ గా భావిస్తాం. ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ గా భావించినట్లయితే అప్పుడు ఆ పడిన కాయిన్ అనేది 50 paise కాయిన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే 5 rupee కాయిన్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ వన్ విల్ బి ఏ 50 paise కాయిన్. ఓకే, దీనికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అట్లాగే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ 100 50 paise కాయిన్స్ ఉన్నాయి, అలాగే 50 1 rupee కాయిన్స్ ఉన్నాయి, 20 2 rupee కాయిన్స్ ఉన్నాయి, 10 5 rupee కాయిన్స్ ఉన్నాయి. అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది అనమాట? 180 అవుతుంది. నెక్స్ట్ వచ్చిన కాయిన్ అనేది ఏం కావాలి? 50 paise కాయిన్ కావాలి. అందులో మనకి 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 100 ఉన్నాయి కదా. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 100 అవుతాయి. ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P(e) ఫార్ములా ఏంటి? n(e) అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై n(s) ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ n(e) అంటే 100, అలాగే n(s) అంటే 180. 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 5 టైమ్స్ అండ్ 9 టైమ్స్ అంటే 5/9 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ ఈవెంట్ ఏంటి? విల్ నాట్ బి ఏ 5 rupee కాయిన్. ఓకే, ఇక్కడ మనకి n(s) ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఇప్పుడు n(e)ని డిసైడ్ చేయాలి. అంటే ఆ వచ్చే కాయిన్ అనేది 5 rupee కాయిన్ కాకూడదు.
అంటే ఏం కావచ్చు, 50 పైస్ కాయిన్ కావచ్చు, 1 రూపీ కాయిన్ కావచ్చు, లేకపోతే 2 రూపీ కాయిన్స్ కావచ్చు. కాబట్టి అవన్నీ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఇక్కడ 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 100 ప్లస్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 50 ప్లస్ 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 20. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 170 వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు ఏమవుతుంది, N ఆఫ్ E బై N ఆఫ్ S. ఇక్కడ N ఆఫ్ E ఎంత, 170 బై N ఆఫ్ S 180. 0 0 గెట్స్ కదా, 10 టేబుల్ కట్ చేశాను, 17/18 అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th one. Gopi buys a fish from a shop for his aquarium. The shopkeeper takes out one fish at random from a tank containing 5 male fish and 8 female fish. What is the probability that the fish taken out is a male fish? అంటే గోపి తన ఎక్వేరియం కోసం ఫిష్ కొనాలనుకుంటున్నాడు అనమాట. అయితే షాప్ కీపరు ఆ టబ్లోంచి ఒక ఫిష్ని తీసాడు. అయితే ఆ టబ్లో మనకి 5 మేల్ ఫిష్లు ఉన్నాయి, అట్లాగే 8 ఫిమేల్ ఫిష్లు ఉన్నాయన్నమాట. అయితే ఆ షాప్ కీపర్ తీసిన ఆ ఫిష్ అనేది ఇక్కడ మనకి మేల్ ఫిష్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి N ఆఫ్ S ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ ఎన్ని ఫిష్లు ఉన్నాయి, 5 ఏమో మేలు అండ్ 8 ఫిమేల్, టోటల్ 13 ఫిష్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 13 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి అది తీసింది మేల్ ఫిష్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుందట, ఆ ఫిషెస్ లో మేల్ ఫిష్లు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇప్పుడు ద ప్రాబిలిటీ మీరు రాయాలంటే ఇదంతా రాయొచ్చు. ద ప్రాబిలిటీ దట్ ద ఫిష్ టేకన్ అవుట్ ఈజ్ ఏ మేల్ ఫిష్ ఈక్వల్ టు అని రాసి అప్పుడు మేము ఫార్ములా రాయొచ్చు అనమాట. ద ప్రాబిలిటీ that the fish taken out is a male fish ఈక్వల్ టు, కావాలంటే ఫార్ములా కూడా పూర్తిగా రాయొచ్చు. ఏంటి ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ favorable outcomes by number of all possible outcomes. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమన్నాం, N ఆఫ్ E అంటున్నాం. ఇక్కడ ఎంత ఉంది, N ఆఫ్ E వాల్యూ 5 ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమన్నాం, N ఆఫ్ S అంటున్నాం. దాని వాల్యూ ఎంత, 13. కాబట్టి ఆ తీసిన ఫిష్ అనేది మేల్ ఫిష్ అవడానికి ప్రాబిలిటీ 5/13 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th one. A game of chance consists of a spinning an arrow which comes to rest pointing at one of the numbers 1 2 3 4 5 6 7 8 and all these are equally likely outcomes. What is the probability that it will point at 8, an odd number, a number greater than 2, a number less than 9? ఇక్కడ మనకి 4 ఈవెంట్స్ ఉన్నాయి. 4 ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ ని కాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ ఏంటి, ఆ పాయింట్ అనేది 8 వైపు చూసేటట్లు ఆగడం అనమాట. ఇక్కడ మనకి ఏం కావాలి, 2 వాల్యూస్ కావాలి. అవేంటి, N ఆఫ్ S అండ్ N ఆఫ్ E. ఈ రెండు తెలిస్తే మనం ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ కాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ టోటల్ గా 8 ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ N ఆఫ్ S వాల్యూ 8 అవుతుంది. అందులో 8 నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 మాత్రమే ఉంది కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ 1 అవుతుంది. ఇక్కడ మనకి P ఆఫ్ E ఫార్ములా ఏంటి, N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 1/8 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ఏంటి ఈవెంట్,
ఎన్ ఆడ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 8. ఇప్పుడు ఆడ్ నెంబర్ అవడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? 1, 3, 5, 7. అంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి మనకి? 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 4/8. 4 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మనకి ఈవెంట్ ఏంటి? ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఎస్, ఎన్ ఆఫ్ ఈ రాద్దాం ఫస్ట్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ మారదు కదా, 8 అవుతుంది. ఇక్కడ ఈ నెంబర్ గ్రేటర్ దెన్ 2, 2 కంటే పెద్ద నెంబర్ మీద ఆగడం. 2 కంటే పెద్ద నెంబర్స్ ఏమున్నాయి? 3, 4, 5, 6, 7, 8. టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాబిలిటీ కాల్కులేట్ చేయడానికి ఫార్ములా పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ప్లేస్ లో 6 రాస్తాం, ఎన్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో 8 రాస్తాం. 2 టేబుల్ 3 టైమ్స్, 4 లో 8 లో 4 టైమ్స్ అంటే 3/4 అనేది ప్రాబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇక్కడ ఈవెంట్ ఏమిటి? ఏ నెంబర్ లెస్ దాన్ 9. అంటే 9 కంటే చిన్న నెంబర్ మీద ఆగడం. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 8. ఎన్ ఆఫ్ ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఇక్కడ ఉన్న ఏ నెంబర్ మీద మనకి ఆ పాయింట్ రాగినా సరే అది ఫేవరబుల్ అవుట్కమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 9 కంటే చిన్న నెంబరు, ఇవన్నీ కూడా మనకి 9 కంటే చిన్న నెంబర్సే కదా. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. అప్పుడు పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 8/8 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే దీన్ని ఏమనొచ్చు అన్నమాట, మనం సర్టెన్ ఈవెంట్ అనొచ్చు అనమాట. నెక్స్ట్ 13th వన్. ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్, ఏ నెంబర్ లేయింగ్ బిట్వీన్ 2 and 6, ఎన్ ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ మనకి ఒక డైని రోల్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ, అలాగే 2కి 6కి మధ్యలో ఉన్న నెంబర్ రావడానికి ప్రాబిలిటీ, అలాగే ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ. ఒకవేళ మనం ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ రాసినట్లయితే ఎస్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. ఇక్కడ డై మీద మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. అప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఎస్ అనమాట. దాన్ని కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ అంటాం. ఎన్ని ఉన్నాయి టోటల్? 6 ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఈవెంట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్, ఓకే, ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఈ కావాలి. ఆల్రెడీ ఎన్ ఆఫ్ ఎస్ రాసేసాం కదా. ఇందులో మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 3, 5. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట? 3 అనమాట. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 3/6 అవుతుంది. 3 టేబుల్ కట్ చేసినట్లయితే 1 టైమ్ 2 టైమ్స్, కాబట్టి ప్రాబిలిటీ 1/2 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఈవెంట్ ఏమిటి? ఇక్కడ మనకి ఏ నెంబర్ లేయింగ్ బిట్వీన్ 2 and 6. ఓకే, ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఈ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్ ఆఫ్ ఎస్ అని డిసైడ్ చేసాం కదా. అంటే 2కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏమున్నాయి? 3, 4, 5. అంటే ఇక్కడ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? మనకి 3 అవుతాయి.
ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ఈక్వల్ టు N of E బై N of S ఈక్వల్ టు 3/6. 3 టేబుల్ కట్ చేసినట్లయితే 1 టైమ్ 2 టైమ్స్ అంటే దీని యొక్క ప్రాబిలిటీ కూడా 1/2 అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ థర్డ్ ఈవెంట్ ఏంటంటే an odd నెంబర్. ఓకే, ఇక్కడ మనకి N of E డిసైడ్ చేయాలి కదా. అంటే ఈ శాంపిల్ స్పేస్ లో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 3, 5. ఆ మూడు ఆడ్ నెంబర్స్ కదా. అంటే ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది అనమాట? 3 అవుతుంది. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ఈక్వల్ టు N of E బై N of S ఈక్వల్ టు 3/6. 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 1/2 అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. అన్నిటికీ సమాన అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి 3 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 14th one. One card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, a red face card, the jack of heart, a spade, the queen of diamonds. ఓకే, ఇక్కడ మొత్తం మనకి 6 ఈవెంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ ఈవెంట్ ఏంటి మనకి? ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఇక్కడ మనకి N of S. ఇవి ప్లేయింగ్ కార్డ్స్ కదా, కాబట్టి మనకి డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఆల్రెడీ ఇచ్చారు కదా, ప్రాబ్లమ్ లోనే 52 కార్డ్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ డిసైడ్ చేయాలి. ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. అసలు ఫస్ట్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లో కింగ్స్ ఎన్ని ఉంటాయి? K అనే లెటర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 4 ఉంటాయి. వాటిలో సగమేమో రెడ్ కలర్ లో ఉంటాయి, సగమేమో బ్లాక్ కలర్ లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ కింగ్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 2 ఉంటాయి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటుంది. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ఈక్వల్ టు N of E బై N of S ఈక్వల్ టు 2/52. 2 టేబుల్ 1 టైమ్ 26 టైమ్స్ అంటే 1/26 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఏ ఫేస్ కార్డ్. ఇక్కడ కూడా మనకి N of S కామన్ గా ఉంటుంది 52. నెక్స్ట్ N of E ఫేవరబుల్ అవుట్కమ్స్. అసలు ఫేస్ కార్డ్స్ అని వేటిని అంటామంటే ఏ కార్డ్స్ మీద అయితే మనిషి బొమ్మలు ఉంటాయో వాటిని ఫేస్ కార్డ్స్ అంటాం. వేటి మీద ఉంటాయి మనకి? JQK ఈ 3 కార్డ్స్ మీద మనకి మనిషి బొమ్మలు ఉంటాయి, అందువల్ల వాటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఇక్కడ Jలు 4 ఉంటాయి, Qలు 4 ఉంటాయి, Kలు 4 ఉంటాయి. కాబట్టి 4 + 4 + 4 ఎంత అవుతుంది అనమాట? 12 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి. ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ఈక్వల్ టు N of E బై N of S ఈక్వల్ టు 12/52. 4 టేబుల్ 3 టైమ్స్ 13 టైమ్స్ అంటే 3/13 అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఈవెంట్. థర్డ్ ఈవెంట్ ఏంటి? ఏ రెడ్ ఫేస్ కార్డ్. ఓకే, ఇక్కడ మనకి N of S ఈక్వల్ టు 52. నెక్స్ట్ N of E ఈక్వల్ టు మనకి ఫేస్ కార్డుల గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని? 12. ఇక్కడ రెడ్ తగిలించాడు. మనకి కలర్ అనగానే ఏం చేయాలి? హాఫ్ చేయాలి, సగం చేసేయాలి. 12 లో హాఫ్ ఎంత? 6 కదా. కాబట్టి ఇక్కడ N of E 6 అవుతుంది. మనకి P of E ఫార్ములా ఏంటి? N of E బై N of S ఈక్వల్ టు 6/52. 2 టేబుల్ 3 టైమ్స్ అండ్ 26 టైమ్స్. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? 3/26 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఈవెంట్. ఇక్కడ ఫోర్త్ ఈవెంట్ ఏంటి మనకి? ద జాక్ ఆఫ్ హార్ట్స్.
ఓకే, హార్ట్స్ సింబల్ ఉన్న జాక్ కార్డ్ అనమాట. ఇక్కడ మనకి జాక్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. జే లెటర్ ఉన్నవి 4 కార్డ్స్ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ n(s) ఏమో 52నే అవుతుంది. అది n(e) ఇక్కడ ఏమంటారు? జాక్ కార్డ్స్ అయితే మనకి ఎన్ని ఉంటాయి? 4 కార్డ్స్ ఉంటాయి. కానీ అందులో హార్ట్ సింబల్ ఉన్నవి ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటుంది మనకి. ఎందుకంటే 4 సింబల్స్ 4 కార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటుంది అంటే 1 ఉంటుంది. అంటే P of E ఈక్వల్ టు N of E by N of S ఈక్వల్ టు 1/52 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 5th ఈవెంట్ ఏంటంటే ఏ స్పేడ్ కార్డ్. N of S ఈక్వల్ టు 52, N of E ఈక్వల్ టు ఇక్కడ స్పేడ్ అనేది ఏంటి? ఒక సింబల్. మనకి ఈచ్ సింబల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి కదా. ఇక్కడ కండిషన్ ఏం లేదు కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 13 అవుతాయి. అప్పుడు P of E ఈక్వల్ టు 13/52. 13 టేబుల్ 1 టైం 4 టైమ్స్ అంటే 1/4 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే ఇక్కడ ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. ఓకే, ఇక్కడ మనకి N of S 52. నెక్స్ట్ N of E ఇక్కడ క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? క్యూ లెటర్ ఉన్న కార్డ్స్ ని క్వీన్ కార్డ్స్ అంటాం. 4 ఉంటాయి. ఇక్కడ మనకి డైమండ్ అనేది ఏంటి? సింబల్. అంటే ఒక్కొక్క సింబల్ ఉన్నది ఒక్కొక్క క్వీన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 అవుతుంది అనమాట. కాబట్టి మనకి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ఈక్వల్ టు N of E by N of S ఈక్వల్ టు 1/52 అవుతుంది. మనకి మ్యాక్సిమం పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 8 మార్క్ క్వశ్చన్గా ఈ ప్లేయింగ్ కార్డ్కి సంబంధించిన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా కేర్ఫుల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఓన్గా కొన్ని ఈవెంట్స్ తీసుకుని వాటి ప్రాబిలిటీస్ని కాల్కులేట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 15th వన్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే 1 or 2 years బ్యాక్ ఇదే ప్రాబ్లమ్ని మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాకపోతే చాలా మంది విద్యార్థులు మిగిలిన 32 క్వశ్చన్స్ని చాలా నీట్గానే కరెక్ట్గానే చేసి ఈ ఒక్క క్వశ్చన్ని రాంగ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వలన, అంటే క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే 5 కార్డ్స్. అవి ఏంటంటే 10, జాకు, క్వీను, కింగు అండ్ ఏస్ ఆఫ్ డైమండ్. ఈ 5 కార్డ్స్ అనమాట. చాలా మంది విద్యార్థులు వీటిని ఎలా అర్థం చేసుకున్నారు? 5 కార్డ్స్, ఇవి ఒక 5, నెక్స్ట్ ఇవి ఒక 5. అంటే ఇక్కడ N of S ని 10గా తీసుకోవడం జరిగింది అనమాట. దానివల్ల మొత్తం 8 మార్క్స్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫార్ములాకి మాత్రమే 1 మార్క్ 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ని కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయన్నమాట. అదేంటి? 10, జాకు, క్వీను, కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్. ఈ 5 కార్డ్స్ మాత్రమే తీసుకున్నారు ప్లేయింగ్ కార్డ్స్ లోంచి. మొత్తం కట్ అంతా తీసుకోలేదన్నమాట. అంటే ఇక్కడ మనకి N of S ని ఎంతగా తీసుకోవాలి? మనం 5గా మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అందులోంచి ఒక కార్డ్ని తీసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ ద క్వీన్? అంటే ఆ 5 కార్డ్స్ లోంచి ఇక్కడ N of S ఎంత అవుతుంది? మనకి 5 అవుతుంది. ఇప్పుడు N of E మనకి ఈవెంట్ ఏంటి? ఆ తీసిన కార్డ్ అనేది క్వీన్ అవ్వాలి. ఆ 5 కార్డ్స్ లో క్వీన్ ఉందో లేదో చూసుకుంటాం. క్వీన్ ఉంది కదా. క్వీన్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1 క్వీనే ఉంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మనకి N of E by N of S ఈక్వల్ టు 1/5 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ క్వశ్చన్ లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ ఈస్ పిక్డ్ అప్? అంటే మనం ఫస్ట్ ఈవెంట్ లో ఏం చేసాము? ఒక కార్డ్ ని తీసాం. ఓకే, ఒకవేళ ఆ తీసిన కార్డ్ అనేది క్వీన్ అయినట్లయితే
దాన్ని తీసి పక్కన పెట్టేసి, అంటే మళ్ళీ అందులో కలపకుండా పక్కన పెట్టేసి, మిగిలిన వాటిలోంచి సెకండ్ కార్డ్ తీసినప్పుడు అది ఏస్ కార్డ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే క్వీన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ మనం ఏని డిసైడ్ చేద్దాం. అంటే అందులో ఏమవ్వాలి, మనకి ఎన్ ఏస్ అవ్వాలి. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది, 5 అవ్వదు. ఎందుకంటే మనం ఫస్ట్ ఈవెంట్లో ఏం చేసాం, ఒక కార్డ్ తీసాము, అది క్వీన్ అయింది, తీసి పక్కన పెట్టేసాం. ఇంకా మనకి బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి, మనకి 4 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ మారిపోతుంది అనమాట, 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి క్వీన్ అనే కార్డు ఇప్పుడు వాటిలో లేదనమాట, మిగిలిన 4 కార్డ్స్ ఉన్నాయి. వాటిలోంచి ఒక కార్డు తీసినప్పుడు అది ఏస్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. వీటిలో ఏస్ కార్డు ఉందా అంటే ఒక ఏస్ కార్డు ఉంది కదా, అది ఏ సింబల్ అయినా కండిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏస్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ ఒకే ఏస్ కార్డు ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి మనకి P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 1/4 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ లోనే మనకి బి అనే క్వశ్చన్ కూడా ఉంది. కండిషన్ ఏంటి, ఏ క్వీన్ అంటే సెకండ్ టైం తీసిన కార్డ్ అనేది క్వీన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఒక కార్డ్ని తీసి పక్కన పెట్టేసాం కాబట్టి 4 అవుతుంది. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఆ మిగిలిన 4 కార్డ్స్లో క్వీన్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ క్వీన్ ఫస్ట్ కేసులో క్వీన్ వచ్చింది, దీన్ని తీసి పక్కన పెట్టేసాం. అంటే మిగిలిన కార్డ్స్లో ఇంకా ఓన్లీ 10 జాక్ కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్ ఉన్నాయి, వాటిలో క్వీన్ లేదు కదా. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 0/4 ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th one. 12 defective pens are accidentally mixed with 132 good ones. It is not possible to just look at a pen and tell whether or not it is defective. One pen is taken out at random from this lot. Determine the probability that the pen taken out is a good one. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 12 డిఫెక్టివ్ పెన్స్ అనేవి 132 గుడ్ పెన్స్ లో కలిసిపోయి ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అక్కడ ఎన్ని పెన్స్ ఉన్నాయంటే మొత్తం ఈ 12 ప్లస్ 132 ఈక్వల్ టు 144 పెన్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. అందులో 132 గుడ్ పెన్స్ ఉన్నాయి, అలాగే 12 డిఫెక్టివ్ పెన్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని చూసిన వెంటనే ఏది గుడ్ ఏది డిఫెక్టివ్ అని మనం చెప్పలేము, డిసైడ్ చేయలేము. ఆ లాట్లోంచి మనం ఒక పెన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది మనకి గుడ్ కండిషన్ ఉన్న అంటే గుడ్ పెన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అందులో గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయంటే 132 ఉన్నాయి కదా, కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుంది, 132 అవుతుంది. మనకి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్, ఇక్కడ ఈవెంట్ ఏంటంటే గుడ్ పెన్ రావడం అనమాట. ఇక్కడ రాయొచ్చు కావాలితే ద ప్రాబిలిటీ దట్ ద పెన్ టేకన్ అవుట్ ఈజ్ ఏ గుడ్ వన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 132 బై 144. ఏ టేబుల్ కట్ చేయొచ్చు మనం, 12 టేబుల్ కట్ చేయొచ్చు కదా. ఎన్ని టైమ్స్, 11 టైమ్స్. ఇక్కడేమో 12 టైమ్స్ అంటే 11/12 అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th one. ఇందులో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. A lot of 20 bulbs contain 4 defective ones. One bulb is drawn at random from the lot. What is the probability that this bulb is defective? Okay, ఫస్ట్ రామన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ రామన్ లో ఏమి ఇచ్చారు మనకి, ఏ లాట్ ఆఫ్ 12 బల్బ్స్ కంటైన్ 4 డిఫెక్టివ్. ఇందాక క్వశ్చన్ కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది. ఇందాక 12 డిఫెక్టివ్ పెన్స్ 132 గుడ్ పెన్స్ లో కలిసి ఉన్నాయి. ఇక్కడ ఏంటి 12 బల్బ్స్ లో 4 డిఫెక్టివ్, ఆ 4 కూడా ఈ 20లో అయ్యాయి అనమాట. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 20 + 4 గా తీసుకోకూడదు, ఓన్లీ 20నే. ఎందుకంటే ఆ 4 డిఫెక్టివ్ ఈ 20లోకి చెప్పడం జరిగింది. ఏ లాట్ ఆఫ్ 20 బల్బ్స్ కంటైన్ 4 డిఫెక్టివ్ వన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 20 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఫైండ్ అవుట్ చేద్దాం. కండిషన్ ఏంటి, ఇక్కడ
ద ప్రాబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్. అంటే మనం ఒక బల్బ్ని పికప్ చేసినప్పుడు అది డిఫెక్టివ్ బల్బ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. మనకి ఆ 20 బల్బ్స్లో డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుంది ఇక్కడ? 4 అవుతుంది. therefore probability of the event P of E equal to n of E by n of S equal to 4/20. 4 టేబుల్ 1 time 5 times అంటే 1/5 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వన్. సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఇన్ ఫస్ట్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ and is not replaced. Now one bulb is drawn at random from the rest. What is the probability that this bulb is not defective? అంటే మనం ఫస్ట్ ఈవెంట్ లో తీసిన బల్బ్ అనేది నాట్ డెఫెక్టివ్ అయినట్లయితే, అంటే గుడ్ బల్బ్ అయినట్లయితే దాన్ని తీసేసాం, ఇంకా దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయలేదు, మళ్ళీ ఆ 20 బల్బ్స్ లో మిక్స్ చేయలేదు అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక బల్బుని తీసేస్తే ఇంక మనకి బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 19 ఉంటాయి. ఆ తీసిన బల్బ్ కూడా ఏంటి? నాట్ డెఫెక్టివ్ అంటే గుడ్ బల్బ్ అనమాట. ఈ కేసులో మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది? ఈ 20లోంచి ఒక నాట్ డెఫెక్టివ్ బల్బ్ని తీసేస్తే 19 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు మనకి కండిషన్ ఏంటంటే ద ప్రాబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ నాట్ డెఫెక్టివ్. నాట్ డెఫెక్టివ్ అంటే డిఫెక్ట్స్ లేని బల్బ్ అవ్వాలి, అంటే గుడ్ బల్బ్ అవ్వాలి. ఆ లాట్లో మనకి గుడ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ కేసులో ఒక గుడ్ బల్బ్ తీసి పక్కన పెట్టేసాం. ఇంకా మిగిలిన వాటిలో మనకి యాక్చువల్గా 16 ఏమో డిఫెక్ట్స్ లేనివి అంటే గుడ్ బల్బ్స్, వాటిలోంచి ఒకటి తీసేస్తే ఇంక బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 15 అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 15/19 అవుతుంది. నెక్స్ట్ 18th వన్. ఏ బాక్స్ కంటైన్స్ 90 discs. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 90. ఇఫ్ వన్ డిస్క్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఈజ్ బియర్స్ 1 ఏ 2-digit number, 2 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, 3 ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. ఇక్కడ ఏంటంటే ఒక బాక్స్లో మనకి 90 డిస్క్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిస్క్ మీద ఒక్కొక్క నెంబర్ చొప్పున అట్లా 1 నుంచి 90 వరకు ఉన్న నెంబర్స్ రాయడం జరిగింది అనమాట. వాటిలోంచి ఒక దాన్ని మనం పికప్ చేసినప్పుడు, మనం డ్రా చేసినప్పుడు అది 2-digit నెంబర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఏ 2-digit నెంబర్. ఓకే, ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ మొత్తం ఎన్ని డిస్క్స్ ఉన్నాయి? 90 డిస్క్స్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్. దేనికి ఫేవరబుల్? 2-digit నెంబర్ అవడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ కాల్కులేట్ చేయాలి. మనకి 1 నుంచి 90 వరకు ఉన్న నెంబర్స్లో ఫస్ట్ 1-digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకున్నాం. 1-digit నెంబర్స్ ఎక్కడి వరకు ఉంటాయి? 9 వరకు ఉంటాయి. అంటే 9 ఉన్నాయి. ఆ 9ని మనం మైనస్ చేసినట్లయితే 90లోంచి మిగిలినవన్నీ కూడా 2-digit నెంబర్స్ అవుతాయి కదా. 90లోంచి 9 మైనస్ చేస్తే 81. అంటే ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అనమాట? 81. therefore probability of the event P of E equal to n of E by n of S equal to 81/90. 9 table 9 times and 10 times. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట? 9/10 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకే, అంటే వాటిలో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు అనమాట. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత ఇక్కడ? 90. ఎన్ ఆఫ్ ఈ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటంటే 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. 3 స్క్వేర్ 9. వీటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. అట్లా మనకి 90 వరకు ఎన్ని ఉంటాయంటే 9 స్క్వేర్ ఎంత?
81 అంటే 9 ఉంటాయి. మళ్ళీ 10 స్క్వేర్ 100 అయిపోతుంది. 100 అందులో లేదు కదా, కాబట్టి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్, వాటిని స్క్వేర్ నెంబర్స్ అని కూడా అనవచ్చు అనమాట. ఎన్ని ఉంటాయి అంటే 9 ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? 9 ఉంటాయి. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు ఏమవుతుంది? N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 9/90. 9 టేబుల్ 1 టైం 10 టైమ్స్ ఈక్వల్ టు 1/10 అనేది ప్రాబిలిటీ ఆఫ్ ద గివెన్ ఈవెంట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఈవెంట్ ఏమిటి అంటే ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. ఓకే, ఇప్పుడు N ఆఫ్ S ఎంత ఇక్కడ మనకి 90. N ఆఫ్ E అంటే 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్, అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ అనమాట. అవి ఎన్ని ఉంటాయంటే సింపుల్గా 19 5తో డివైడ్ చేయండి. 19 5తో డివైడ్ చేసినట్లయితే 5 1s are 5 4 ఉంది, 8 5s are 40 అంటే 18 ఉంటాయి అనమాట. 1 నుంచి 90 వరకు ఉన్న నెంబర్స్లో 5 వాటిలో మనం మల్టిపుల్స్ అంటాం. 5 యొక్క మల్టిపుల్స్ అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ అనమాట. కాబట్టి P of E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 18/90. 9 టేబుల్ 2 టైమ్స్ 10 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 1 టైం 5 టైమ్స్ అంటే 1/5 అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th one. A child has a die whose 6 faces shows the letters as given below. అంటే ఒక చైల్డ్ దగ్గర ఒక డై ఉందన్నమాట. యాక్చువల్గా మన డై మీద 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ మీద 6 నెంబర్స్ కానీ డాట్స్ కానీ ఉంటాయి కదా. కానీ దీని దగ్గర ఉన్న డైస్ మీద 6 ఫేసెస్ మీద ఈ లెటర్స్ ఉన్నాయన్నమాట. అయితే ద డై ఈజ్ థ్రోన్ 1. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ A, గెటింగ్ D? ఫస్ట్ వన్ ఇక్కడ మనకి N ఆఫ్ S ఈక్వల్ టు టోటల్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి కదా. అవన్నీ కూడా మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ N ఆఫ్ E. ఇక్కడ మనకి ఈవెంట్ ఏంటి? ఏ అనే లెటర్ రావాలి పైన ఫేస్ మీద. ఏలు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, 1 2. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 2 అవుతుంది. దేర్ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ getting A equal to N of E అంటే number of favorable outcomes by number of all possible outcomes equal to 2/6. 2 table 1 time 3 times అంటే 1/3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ ఈవెంట్ ఏంటంటే D అనే లెటర్ రావడం. ఇక్కడ N of S ఎంత? 6 అవుతుంది. ఇక్కడ N ఆఫ్ E ఈక్వల్ టు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? D ఇక్కడ మనకి ఒకే ఒక లెటర్ ఉంది కదా. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 1/6 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 20th one. ఇలా స్టార్ సింబల్ ఉన్నవి మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం లేదన్నమాట, జస్ట్ అవగాహన కోసం. Suppose you drop a die at random on the rectangular region shown in the figure 14.6. What is the probability that it will land inside the circle with diameter 1 meter? ఇట్లాంటి ప్రాబ్లమ్ మనం ఎగ్జాంపుల్స్లో ఒకటి చేసాం. హెలికాప్టర్ అని, హెలికాప్టర్ సంబంధించిన ప్రాబ్లం అదే బేస్ చేసుకుని చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ప్రాబిలిటీ అనేది. ఓకే, ఇక్కడ మనకి ఒక డైని ఈ రెక్టాంగులర్ రీజియన్ లో డ్రాప్ చేసినప్పుడు, రోల్ చేసినప్పుడు అది సర్కిల్లో పడడానికి ప్రాబిలిటీ ఎంత అంటే మనం ఏం చేస్తాం? ఏరియా ఆఫ్ ఫేవరబుల్ రీజియన్ బై ఏరియా ఆఫ్ టోటల్ రీజియన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఏరియా ఆఫ్ ఫస్ట్ టోటల్ రీజియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ రీజియన్ ఈక్వల్ టు అది ఏ షేప్ లో ఉంది? రెక్టాంగులర్ షేప్ లో ఉంది కదా. దాని ఫార్ములా ఏంటి? ఏరియాకి LB. ఇక్కడ L ఏమో 3 మీటర్స్, బ్రెడ్త్ 2 మీటర్స్ అంటే 6 స్క్వేర్ మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్
ఫేవరబుల్ రీజియన్ అంటే సర్కిల్ అన్నమాట. ఈక్వల్ టు మనకి సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పై వాల్యూ 22/7 తీసుకోవచ్చు, లేకపోతే మనకి 3.14 తీసుకోవచ్చు. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ డి ఇచ్చారు 1 మీటర్ అని. అప్పుడు రేడియస్ డిలో హాఫ్ ఉంటుంది అంటే 1/2 మీటర్స్ ఉంటుంది అనమాట. 1/2 ఇంటూ 1/2 స్క్వేర్ ఉంది కదా, 2 టేబుల్ 11 టైమ్స్ 11 1s are 11/7 2s are 14 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ ద సర్కిల్ విత్ డయామీటర్ ఉన్నాడు కదా, అంటే మనం ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ఫేవరబుల్ రీజియన్ బై ఏరియా ఆఫ్ టోటల్ రీజియన్. ఈక్వల్ టు మనకి ఫేవరబుల్ రీజియన్ ఏరియా ఎంత వచ్చింది, 11/14 వచ్చింది, బై టోటల్ రీజియన్ యొక్క ఏరియా ఎంత వచ్చింది, 6 వచ్చింది. దీన్ని 6/1 అని రాసినట్లయితే 11/14, ఈ 6 యొక్క రెసిప్రోకల్ 1/6 అవుతుంది కదా, 1/6 ఈక్వల్ టు 11 1s are 11 by 6 4s are 24 2 6 1s are 6 plus 2 8 అంటే 84, అంటే 11/84 అనేది మనకి ఆ డైస్ అనేది ఈ సర్కిల్ ఏరియాలో పడడానికి ప్రాబిలిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ 21. A lot consists of 144 ball pens, of which 20 are defective and the others are good. Noori will buy a pen if it is good, but will not buy it if it is defective. The shopkeeper draws one pen at the random and gives it to her. What is the probability that she will buy it or she will not buy it? ఈ రెండు కూడా మనకి ఇక్కడ నాట్ యాడ్ అయింది కదా, ఏమవుతాయి, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఫస్ట్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ P of E అనుకుంటే సెకండ్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఏమవుతుంది, P of E bar అవుతుంది అనమాట. అంటే మనం P of E ని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి P of E bar ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, మనకి ఒక లాట్ లో 144 బాల్ పెన్స్ ఉన్నాయి, వాటిలోనే 20 డిఫెక్టివ్ పెన్స్ ఉన్నాయన్నమాట. నూరి అనే అమ్మాయి ఏం చేస్తున్నారట, ఒకవేళ తీసిన పెన్ను, షాప్ కీపర్ తీసిన పెన్ అనేది గుడ్ వన్ అయితేనే తను పర్చేస్ చేస్తుంది, లేకపోతే డిఫెక్టివ్ అయితే పర్చేస్ చేయదు. అప్పుడు షాప్ కీపర్ అందులోంచి ర్యాండమ్లీ ఒక పెన్ తీసినట్లయితే అది నూరి పర్చేస్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత, పర్చేస్ చేయకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. అంటే పర్చేస్ చేయడం అంటే గుడ్ పెన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే డిఫెక్టివ్ పెన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది మనం కాల్కులేట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ N of S ఈక్వల్ టు, ఇక్కడ టోటల్ ఎన్ని పెన్స్ ఉన్నాయి, 144 పెన్స్ ఉన్నాయి. అందులో N of E, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి, ఈవెంట్ ఏంటి, షీ విల్ బై ఇట్ అంటే నూరి కొనడానికి ప్రాబిలిటీ ఎంత, ఎప్పుడు కొంటుంది, గుడ్ పెన్ అంటే నాట్ డిఫెక్టివ్ పెన్ వచ్చినప్పుడే కదా పర్చేస్ చేస్తుంది. అందులో మనకి గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయంటే ఈ 144 లోంచి మనకి డిఫెక్టివ్ పెన్స్ 20 ఉన్నాయి కదా, వాటిని మైనస్ చేసినట్లయితే 124 గుడ్ పెన్స్ ఉంటాయి, అవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, దేర్ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ నూరి బైస్ ఇట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, N of E by N of S ఈక్వల్ టు N of E అంటే ఇక్కడ మనకి 124 by 144, 4 టేబుల్ 31 టైమ్స్ 4 టేబుల్ 3 4s are 12 24 6 4s are 24 అంటే 31/36 అవుతుంది అన్నమాట.
నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ ఈవెంట్ ఏంటంటే షీ విల్ నాట్ బై ఇట్, అంటే ఎప్పుడు బై చేయదు, పర్చేస్ చేయదు అంటే డిఫెక్టివ్ పెన్ వచ్చినప్పుడు అనమాట. అంటే డిఫెక్టివ్ పెన్కి మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ కాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎంత, మనకి 144. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మనకి డిఫెక్టివ్ పెన్ రావాలి కాబట్టి ఇక్కడ 20 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే, ఇక్కడ పి ఆఫ్ ఈ అంటే ఆ నూరి పర్చేస్ చేయకపోవడానికి ప్రాబిలిటీ అనమాట. ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 20/144. ఇక్కడ 4 టేబుల్ 5 టైమ్స్, ఇక్కడ మనకి 36 టైమ్స్ ఈక్వల్ టు 5/36. దీన్నే మరోలా ఎలా చేయొచ్చు మనం, ద ప్రాబిలిటీ దట్ షీ విల్ నాట్ బై ఈక్వల్ టు, దాన్ని పి ఆఫ్ ఈ బార్ అనుకున్నట్లయితే 1 మైనస్ పి ఆఫ్ ఈ వేసుకుని కూడా చేయొచ్చు అనమాట. అంటే 1 మైనస్ 31/36 వేసుకుంటే మనకి 5/36 వస్తుంది అనమాట. ఏ విధంగా చేసినా మనకి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 22nd వన్, రిఫర్ టు ఎగ్జాంపుల్ 13. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఈవెంట్ సమ్ ఆన్ 2 dice. Probability. A student argues that there are 11 possible outcomes. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. Therefore, each of them has a probability 1/11. Do you agree with this argument? Justify your answer. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 13లో ఏం చెప్పుకున్నాం, 2 dice ని ఒకేసారి రోల్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 dice మీద వచ్చిన టాప్ లో వచ్చిన నెంబర్స్ ని యాడ్ చేస్తే 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 3 రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఇట్లా మనం 12 వరకు రావడానికి ప్రాబిలిటీని కాల్కులేట్ చేయమంటున్నారు. అట్లాగే ఒక స్టూడెంట్ ఏమంటాడు అనమాట, వీటన్నిటికీ మనకి 11 పాజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈచ్ వన్కి 1/11 అవుతుంది. ఇది నువ్వు ఆ స్టూడెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ తో అగ్రీ అవుతావా, నీ ఆన్సర్ని జస్టిఫై అంటారు అనమాట. ఒకసారి చూద్దాం. మనకి 2 dice ని రోల్ చేసినప్పుడు మనకి అంటే ఒకేసారి రోల్ చేసినప్పుడు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయంటే, ఒక్కొక్క డైస్ మీద మనకి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 6 ఆర్ 36 వస్తాయి అనమాట. అంటే ఫస్ట్ డైస్ మీద 1 వచ్చినప్పుడు సెకండ్ డైస్ మీద 1 నుంచి 6 వరకు ఏదైనా రావచ్చు, అంటే అక్కడ ఒక 6 పాసిబుల్ అవుట్కమ్స్. అలాగే ఫస్ట్ డైస్ మీద 2 వచ్చినప్పుడు సెకండ్ డైస్ మీద 1 నుంచి 6 వరకు ఏదైనా రావచ్చు, అక్కడ ఒక 6, అట్లా 6 6 ఆర్ 36 అవుట్కమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సమ్ 2 అవడానికి పాజిబుల్ అవుట్కమ్స్ రాయమంటారు, అలాగే 3 అవడానికి 4 అవడానికి. ఒకసారి రాద్దాం. పాజిబుల్ అవుట్కమ్స్ టు గెట్ సమ్ 2 అంటే సమ్ 2 రావడానికి పాజిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, ఓన్లీ 1, 1 అంటే 2 డైస్ మీద 1 వచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. టు గెట్ సమ్ 2 అంటే టోటల్ 3 అవడానికి పాజిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, ఫస్ట్ డైస్ మీద 1 వచ్చి సెకండ్ డైస్ మీద 2 రావచ్చు, లేకపోతే ఫస్ట్ డైస్ మీద 2 వచ్చి 1 వచ్చినా కూడా మనకి టోటల్ 3 అవుతుంది. అలాగే టు గెట్ సమ్ 4 ఏమవుతుంది, 1 3 అవుతుంది, అలాగే 2 2 అవుతుంది, అలాగే 3 1 కూడా అవుతుంది. అన్ని కేసెస్ లో కూడా మనకి సమ్ 4 అవుతుంది కదా. టు గెట్ సమ్ 5 1 4 అవ్వచ్చు, లేకపోతే 2 3 అవ్వచ్చు, నెక్స్ట్ 3 2 కావచ్చు, నెక్స్ట్ 4 1 కావచ్చు. ఈ అన్ని కేసెస్ లో కూడా మనకి సమ్ 5 అవుతుంది. టు గెట్ సమ్ 6 ఇక్కడ 1 5 వచ్చినా 6 అవుతుంది, 2 4 వచ్చినా 6 అవుతుంది, 3 3 వచ్చినా 6 అవుతుంది, 4 2 వచ్చినా 6 అవుతుంది, అలాగే 5 1 వచ్చినా 6 అవుతుంది. అలాగే టు గెట్ సమ్ 7 ఇక్కడ 1 6 రావచ్చు, 2 5 రావచ్చు, 3 4 రావచ్చు, 4 3 రావచ్చు, 5 2 రావచ్చు, అలాగే 6 1 రావచ్చు. నెక్స్ట్ టు గెట్ సమ్ 8 ఇక్కడ 1 6 వస్తే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 2 ఎంత రావచ్చు 6 రావచ్చు,
3 5 రావచ్చు, 4 4 రావచ్చు, 5 3 రావచ్చు, 6 2 రావచ్చు. నెక్స్ట్ టు గెట్ సమ్ 9, ఇక్కడ 2తో ఛాన్స్ లేదు కదా, ఇంకా 3 6 రావచ్చు, 4 5 రావచ్చు, 5 4 6 3. నెక్స్ట్ టు గెట్ సమ్ 10, ఇంకా 3తో ఛాన్స్ లేదు, 4 6 రావచ్చు, 5 5 రావచ్చు, అలాగే 6 4 రావచ్చు. అన్ని సందర్భాల్లో కూడా మనకి టోటల్ 10 అవుతుంది. టు గెట్ సమ్ 11, సమ్ 11 ఏ సందర్భంలో అవుతుంది, మనకి 4తో ఛాన్స్ లేదు, 5 6 వచ్చినా అవుతుంది, లేకపోతే 6 5 వచ్చిన టోటల్ మనకి 11 అవుతుంది. నెక్స్ట్ టు గెట్ సమ్ 12, మనకి ఓన్లీ దీనికి ఒక పాసిబుల్ అవుట్కమ్ మాత్రమే ఉంటుంది, అంటే 2 డైస్ మీద 6 వచ్చినప్పుడు మాత్రమే టోటల్ 12 అవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రాబిలిటీస్ కాల్కులేట్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది కాబట్టి 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 36. అలాగే నెక్స్ట్ 3 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 బై 36. అవసరమైతే దీన్ని సింప్లిఫై చేసి 1 బై 18 అని రాయొచ్చు. నెక్స్ట్ 4 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి కదా, అంటే 3 బై 36, 3 టేబుల్ కట్ చేస్తే 1 బై 12 వస్తుంది. 5 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 ఉన్నాయి కదా, అంటే 4 బై 36, 4 టేబుల్ కట్ చేస్తే 1 బై 9 వస్తుంది. అలాగే ఇక్కడ సమ్ 6 రావడానికి 1 2 3 4 5 అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి 5 బై 36 అవుతుంది. అలాగే 7 రావడానికి 1 2 3 4 5 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 6 కదా, అంటే 6 బై 36, 6 టేబుల్ కట్ చేస్తే 1 బై 6 అని కూడా రాయొచ్చు దాన్ని. నెక్స్ట్ 8 రావడానికి 1 2 3 4 5 బై 36 సరిపోయింది. అలాగే 9 రావడానికి 1 2 3 4 ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 కదా, అంటే 4 బై 36, అంటే 1 బై 9 వస్తుంది. అలాగే 10 రావడానికి 1 2 3 అంటే 3 బై 36, అంటే 1 బై 12 వస్తుంది. 11 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, అంటే 2 బై 36, అంటే 1 బై 18 వస్తుంది అనమాట. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ అంతా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనకి సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారంటే, ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, వీటన్నిటికీ కూడా అంటే 2 రావడానికి సమ్ 2 రావడానికి 3 రావడానికి 4 రావడం అనేవి అన్నిటికీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ పాసిబుల్ అవుట్కమ్స్ 11 ఉన్నాయి కాబట్టి మనకి డినామినేటర్లో 11 వేయాలి అంటున్నాడు, కానీ టోటల్ అవుట్కమ్స్ మనకి 36 ఉంటాయి. నెక్స్ట్ అన్నిటికీ మనకి ఇవన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ కాదు, ఎందుకంటే అన్ని కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ సమ్ 2 3 4 5 6 అండ్ సో ఆన్ 12 వరకు రావడం అనేవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ కాదు కాబట్టి మనకి ఈచ్ ఆఫ్ దెమ్ యొక్క ప్రాబబిలిటీ 1/11 అవడానికి మనకి ఛాన్స్ లేదనమాట. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫేవరబుల్ అవుట్కమ్స్ to get the sum 2 3 4 5 6 7 8 9 10 11 12 are not equally likely. కాబట్టి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ ఈవెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/11 అని రాయించారు. therefore probability of each event not equal to 1/11 అని రాయించాను. ఓకే, నెక్స్ట్ 23. A game consists of tossing a 1 rupee coin 3 times
and are noticing its outcomes each time. Hanif wins if all the toss gives the same result. 3 heads or 3 tails, and losses otherwise. Calculate the probability that Hanif will lose the game. అంటే ఇక్కడ ఒక గేమ్లో ఒక 1 రూపీ కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేయడానికి ఉందన్నమాట. ఇక్కడ మనకి హనీఫ్ విన్ అవ్వాలి అంటే 3 టైమ్స్ కూడా 3 టైమ్స్ కూడా సేమ్ రిజల్ట్ రావాలి. అంటే దాని అర్థం ఏంటి? 3 హెడ్స్ అయినా రావాలి, లేకపోతే టైల్స్ అయినా రావాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ హనీఫ్ విన్ అవుతాడు అనమాట. అయితే ఇక్కడ ఏం చేయమన్నాడు? హనీఫ్ లూజ్ అవడానికి, గేమ్ని లూజ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు అనమాట. అంటే 3 హెడ్స్ రాకూడదు, 3 టైల్స్ రాకూడదు అనమాట. ఇక్కడ మనకి 3 కాయిన్స్ కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయంటే మనకి కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి కదా, అలాగా 3 కాయిన్స్ తీసుకున్నాం కాబట్టి 2 2s are 4 2s are 8 టోటల్ అవుట్కమ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మనకి శాంపిల్ స్పేస్ ఏమవుతుందంటే 3 హెచ్లు కావచ్చు, లేకపోతే ఫస్ట్ 2 హెచ్లు అవి, థర్డ్ వన్ టీ రావచ్చు, లేకపోతే హెచ్టిహెచ్ రావచ్చు, లేకపోతే టిహెచ్హెచ్ రావచ్చు, లేకపోతే హెచ్టిటి రావచ్చు, లేకపోతే టిహెచ్టి రావచ్చు, లేకపోతే టిటిహెచ్ రావచ్చు, లేకపోతే 3లు కూడా టీ రావచ్చు అనమాట, టైల్స్ రావచ్చు అనమాట. ఇది శాంపిల్ స్పేస్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? మనకి 8 వస్తాయి. ఇక్కడ మనకి ఈ అంటే సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అంటే ఇక్కడ హనీస్ లూజ్ అవ్వాలి. హనీస్ ఎప్పుడు విన్ అవుతాడు? 2 హెడ్లు వచ్చినా 2 టైల్ వచ్చినా విన్ అవుతాడు. ఇక్కడ మనకి లూజ్ అవ్వాలి అంటే మిగిలిన ఏదైనా రావచ్చు. అంటే హెచ్టి వచ్చినా గేమ్ని లాస్ అవుతాడు, హెచ్టిహెచ్ వచ్చినా లూజ్ అవుతాడు, అలాగే టిహెచ్హెచ్ వచ్చినా, అలాగే హెచ్టిటి వచ్చినా, నెక్స్ట్ టిహెచ్టి వచ్చినా, టిటిహెచ్ వచ్చినా సరే హనీస్ ఆ గేమ్ని లూజ్ అవుతాడు. అంటే ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. దేనికి ఫేవరబుల్? హనీస్ లూజ్ అవ్వడానికి, గేమ్ని లూజ్ అవ్వడానికి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? 1 2 3 4 5 6 అంటే 6 అనమాట. ఇక్కడ మనకి ద ప్రాబిలిటీ దట్ హనీఫ్ విల్ లూజ్ ద గేమ్, ద ప్రాబిలిటీ that Hanif will lose the game equal to ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ అంటే ఇక్కడ 6/8, 2 టేబుల్ 3 టైమ్స్ 4 టైమ్స్ ఈక్వల్ టు 3/4 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 24. A dice is thrown twice. What is the probability that 5 will not come up either time? 5 will come up at least once అన్నమాట. ఇక్కడ హింట్ ఏమి ఇచ్చారంటే థ్రోయింగ్ ఏ డై ట్వైస్ అండ్ థ్రోయింగ్ 2 డై సైమల్టేనియస్లీ ఆర్ ట్రీటెడ్ యాజ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. యాక్చువల్గా ఇది మొత్తం ఫాల్స్ అనమాట. ఇక్కడ థ్రోయింగ్ ఏ డైస్ ట్వైస్, ఒక డైస్ని తీసుకుని 2 టైమ్స్ రోల్ చేస్తే ఫస్ట్ టైం 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, సెకండ్ టైం 6 పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్గా 12 ఉంటాయి. కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోమన్నాడు? 2 డైస్ని సైమల్టేనియస్గా త్రో చేసినట్టు అర్థం చేసుకోమన్నాడు. 2 డైస్ని తీసుకుని ఒకేసారి రోల్ చేసినప్పుడు అప్పుడు మాత్రం 6 6 are 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అనమాట. దానిగా భావించమంటాడు అనమాట. యాక్చువల్గా 2 ఒకటి కాదు, 2 సిచ్యువేషన్స్ ఒకటి కాదు. ఒకే డైస్ని 2 సార్లు రోల్ చేస్తే మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 12 అవుతాయి. 2 డైస్ని ఒకేసారి రోల్ చేస్తే అంటే ఒక డైస్ని 2 సార్లు రోల్ చేస్తే 12 అవుట్కమ్స్, 2 డైస్ని ఒకేసారి రోల్ చేస్తే 36 అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏమన్నారు? దేనికి ప్రాబిలిటీ కాల్కులేట్ చేయమన్నారు? 5 will not come up either time, అంటే రెండిటి మీద 5 రాకుండా ఉండడం అనమాట. అది దానికి అట్లాగే అట్లీస్ట్ ఒకసారైనా 5 కనిపించడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 36 గా తీసుకుంటాం. అట్లాగే ఎన్ ఆఫ్ ఈ అసలు ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అంటే 5 అట్లీస్ట్ ఒక్కసారైనా కనిపించడం, 2 డైస్ని ఒకేసారి రోల్ చేస్తున్నామని భావిస్తున్నాం కదా. అది ఏ ఏ సందర్భాలు అవుతుంది? మనకి ఫస్ట్ డైస్ మీద 1 వచ్చినప్పుడు 5 రావచ్చు, 2 వచ్చినప్పుడు 5 రావచ్చు, అలాగే
3 వచ్చినప్పుడు 5 రావచ్చు, అలాగే 4 వచ్చినప్పుడు 5 రావచ్చు, నెక్స్ట్ 5 వచ్చినప్పుడు 5 వస్తుంది, 6 వచ్చినప్పుడు 5 వస్తుంది. ఇవే అనుకుంటాం మనం. కానీ మరి ఈ 5తో మొదటి డైస్ మీద 5 వచ్చినప్పుడు మనకి 5-1 రావచ్చు, 5-2 రావచ్చు, అలాగే 5-3 రావచ్చు, 5-4 రావచ్చు, అలాగే 5-6 కూడా రావచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ సెకండ్ ఈవెంట్కి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయన్నమాట. సెకండ్ ఈవెంట్కి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 11. ఈ కేసు అన్నిటిలో కూడా మనకి 5 కనీసం ఒక్కసారైనా కనిపిస్తుంది. కానీ మనకి ఫస్ట్ ఈవెంట్ ఏంటి? 5 అసలు కనిపించకూడదు. అంటే మనం 36లోంచి ఈ 11ని మైనస్ చేసినట్లయితే అవి ఫస్ట్ ఈవెంట్కి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. కాబట్టి n ఆఫ్ e ఈక్వల్ టు 36 మైనస్ 11 ఈక్వల్ టు 25 అవుతుంది అనమాట. therefore ఇక్కడ p ఆఫ్ e ఈక్వల్ టు n ఆఫ్ e బై n ఆఫ్ s ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 25/36. యాక్చువల్గా ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి అనమాట, నాట్ వచ్చింది కాబట్టి మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. కాబట్టి ఒకటి కాల్కులేట్ చేస్తే దాని నుంచి ఫార్ములాను ఉపయోగించి, అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 ఉపయోగించి రెండవ దాని యొక్క ప్రాబిలిటీ కాల్కులేట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కూడా చేయొచ్చు అనమాట. సెకండ్ వన్ ఇక్కడ n ఆఫ్ s ఈక్వల్ టు 36. నెక్స్ట్ n ఆఫ్ e ఈక్వల్ టు 5 అట్లీస్ట్ ఒకసారైనా కనిపించడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి కదా. కాబట్టి n ఆఫ్ e వాల్యూ 11 అవుతుంది. అప్పుడు p ఆఫ్ e ఈక్వల్ టు n ఆఫ్ e బై n ఆఫ్ s ఈక్వల్ టు 11/36 అవుతుంది అనమాట. నెక్స్ట్ 25th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కరెక్ట్ అండ్ విచ్ ఆర్ నాట్ కరెక్ట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, if 2 coins are tossed simultaneously, there are 3 possible outcomes. 2 heads, 2 tails, or 1 of each. Therefore, for each of these outcomes, the probability is 1/2 అంటున్నాడు. మనకి 2 coins ని మనం ఒకేసారి మనం టాస్ చేసినప్పుడు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? మనకి 2 2s are 4 ఉంటాయి. కానీ ఇక్కడ మనకి 3 అని చెప్తున్నాడు. ఒకసారి ఆ పాసిబుల్ అవుట్కమ్స్ ని రాయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? when two coins are tossed simultaneously, all possible outcomes are ఏమవుతుంది? హెచ్హెచ్ కావచ్చు, హెచ్టి కావచ్చు, టీహెచ్ కావచ్చు, టీటీ కావచ్చు. అంటే ఇక్కడ మనకి n ఆఫ్ s ఎంత? 4 అవుతుంది. కానీ అక్కడ ఏమంటారు? మనకి 3 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ దేర్ ఆర్ 3 పాసిబుల్ అవుట్కమ్ అంటున్నాడు. కానీ మనకి ఎన్ని వచ్చాయి? 4 పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చాయి. వాళ్ళు ఈ రెండింటిని మనకి ఒకే దానిగా ట్రీట్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక హెడ్ ఒక టైల్. కానీ ఆ ఒక హెడ్ ఒక టైల్ అనేది ఫస్ట్ దాని మీద హెడ్ వచ్చి సెకండ్ కాయిన్ మీద టైల్ రావచ్చు, లేకపోతే ఫస్ట్ కాయిన్ మీద టైల్ వచ్చి సెకండ్ కాయిన్ మీద హెడ్ రావచ్చు. ఇన్ దీస్ అవుట్కమ్స్ హెచ్టి అండ్ టీహెచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఆ రెండు వేరు వేరు. ఇక్కడ మనకి కాబట్టి ప్రాబిలిటీస్ ఏమవుతాయి అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ ఆర్ లేకపోతే 2 టైల్స్ కూడా అవ్వచ్చు. ఈక్వల్ ఏమవుతుంది? 2 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. టైల్స్ రావడానికి కూడా అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కదా ఫేవరబుల్. 1/4 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ రెండింటిని వేరువేరుగా చూడాలి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 టైల్స్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. కానీ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్
one head and tail. ఈచ్ వన్ అంటే ఒక హెడ్ ఒక టైల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కదా అంటే 2/4 అవుతుంది అంటే 1/2 అవుతుంది అన్నమాట కాబట్టి ఇది ఇన్కరెక్ట్ అని చెప్పొచ్చు therefore the given statement is incorrect therefore the given argument అన్నారు కదా argument is incorrect. Okay, next second one. ఏమన్నారు ఇక్కడ if a dice is thrown there are two possible outcomes an odd number or an even number therefore the probability of getting an odd number is 1/2. అంటే మనం ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయంటున్నారు అదేంటంటే either odd number or even number. ఇది కరెక్టే అవుతుంది ఎందుకంటే మనకి డైస్ ని రోల్ చేసినప్పుడు వస్తే ఆడ్ నెంబర్ అయినా వస్తుంది ఈవెన్ నెంబర్ అయినా వస్తుంది మరొక నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు కదా ఈ ఆడ్ నెంబర్ అంటే 135 కావచ్చు ఈవెన్ నెంబర్ అంటే 246 కావచ్చు కాబట్టి ఇవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి కాబట్టి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ ఈవెంట్ ఈక్వల్ టు 1/2 అవుతుందని చెప్పొచ్చు అనమాట. ఓకే వెన్ థ్రోయింగ్ ఏ all possible outcomes are one, two, three, four, 5, 6. Getting odd number or even number. Are equally likely outcomes. కాబట్టి probability of getting odd number equal to 1/2 అవుతుంది ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ కాబట్టి therefore the given argument is correct అని రాయొచ్చు అనమాట. ఇక్కడతో మనం 10th మ్యాథ్స్ లోని ప్రాబబిలిటీ అనే చాప్టర్ ని ఫినిష్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఓన్లీ ఒకే ఒక చాప్టర్ మిగిలి ఉంది అదేమిటంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. దీన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.